हाय व्यूअर्स अंदर की वेलकम फ्रेंड्स मन चैनल की स्वागतम फ्रेंड्स इंडिया वर्सेस श्रीलंका फाइनल मैच लो इंडिया 97 రన్స్ చేయడంతో గణమైన విజయాన్ని సాధించి ట్రై సిరీస్ కప్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది। ఈ రోజు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టినప్పటికీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి। సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు మే 23 రోజు ఇండియా స్క్వాడ్ అయితే ప్రకటించే అవకాశాలు లేకపోలేదు। అయితే ఇండియా ఏలో శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి। అదేవిధంగా మ్యాచ్ టు మ్యాచ్ ఇప్పుడు రోహిత్ శర్మ ఎలాగో రిటైర్మెంట్ అయిపోయాడు కాబట్టి శుభ్మన్ గిల్ పేరే ఖరారుగా వినిపిస్తుంది కెప్టెన్సీ రేస్ కింద, అంటే దాదాపు ఖాయమైపోయినట్టే అన్నట్టుగా తెలుస్తుంది। అండ్ ఇంకో విషయం ఏంటంటే వైస్ కెప్టెన్సీ రేస్ కింద మాత్రం రిషబ్ పంత్ని సెలెక్ట్ చేశారు। ఖచ్చితంగా షమి విషయంలో కూడా ఒక అప్డేట్ ఉంది, అదేంటంటే షమి ఇంకా పూర్తి ఫిట్నెస్ అయితే సాధించలేదు। మనం చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్స్ వచ్చినప్పటికీ తడబడుతూనే బౌలింగ్ చేశాడు అండ్ ఐపీఎల్లో కూడా అంత ఫిట్గా అయితే అనిపించలేదు మనకి। సో కాబట్టి టెస్టులు ఆడే అంత ఫిట్నెస్ అయితే సంపాదించలేదు అన్నట్టుగా తెలుస్తుంది। అయితే మొహమ్మద్ షమీకి రీప్లేస్మెంట్గా ప్రసిద్ధ్ కృష్ణాని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ బుమ్రాకి బౌలింగ్ డెత్ పంచుకోవడానికి హర్షదీప్ సింగ్ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది। హర్షదీప్ సింగ్ని సెలెక్ట్ చేస్తారంట టెస్ట్ సిరీస్కి, వచ్చే అవకాశాలు లేకపోలేదు। ఒకవేళ హర్షదీప్ సింగ్ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ప్లస్గా మారుతుంది ఇండియన్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి। సో మరి చూద్దాం, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం। సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్। హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది। సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా। సో దానికి తగ్గట్టుగానే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది। ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సూపర్గా రావడం అయితే జరిగింది। అయితే స్మృతి మందాన 21 దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ చేశారు। ఆ క్యాచ్ డ్రాపింగ్ ఎంత కాస్ట్గా ఈరోజు అనుభవిస్తుంది శ్రీలంక అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఒకవేళ క్యాచ్ పట్టి ఉంటే ఖచ్చితంగా 200 లోపే రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు శ్రీలంక। సో ఆ క్యాచ్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో 70 రన్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ప్రతిక రావల్ అండ్ మందాన మధ్య। సో ప్రతిక రావల్ 30 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది। అయితే అర్లీ డియోల్ మంచి సహకారం అయితే అందించింది, సింగిల్స్ మధ్యలో సహకరించింది రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్కి। తర్వాత తనకు ఏమైనా బాల్ ఖచ్చితంగా కొట్టాలి ఆయన తనకి తాను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈక్వల్ బౌండరీ సాధిస్తూ వచ్చింది। వీళ్ళిద్దరి మధ్య 116 రన్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది। ఈ పార్ట్నర్షిప్ కొంపం వచ్చిందని చెప్పుకోవచ్చు శ్రీలంక ఇన్నింగ్స్కి, ఎందుకంటే 2 or 3 రన్అట్స్ మిస్ చేశారు, క్యాచింగ్ డ్రాపింగ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రాస్ కూడా చాలా ఘోరంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు। సో ఎప్పుడైతే మందాన చమరి అట్టపట్టు ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 4 ఫోర్స్ కొట్టిందో ఆ ఓవర్లోనే సెంచరీ అయిపోయింది। 11th సెంచరీ చేయడం జరిగింది ఓడిఐస్లో। 55 బాల్స్లోనే 100 చేసిన తర్వాత 89 బాల్స్లో 100 చేయడం అయితే జరిగింది। సో తర్వాత తను 120+ రన్స్లో అలా అవుట్ అయింది। తర్వాత మామూలు పార్ట్నర్షిప్సే రావడం జరిగింది అర్లీ డియోల్ వర్సెస్ హర్మన్ప్రీత్ కౌర్ మధ్య। అయితే అర్లీ డియోల్ ఎక్కువగా అటాకింగ్ ఇంటెంట్కి పోకపోవడం వల్ల ఈ ప్రెషర్ అనేది హర్మన్ప్రీత్ కౌర్ పైన పడింది, కానీ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక అర్లీ డియోల్ 47 రన్స్కి అవుట్ అయింది, సెట్ అయ్యి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు। 3 రన్స్ మిస్ చేసుకుంది। తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ మంచి పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేశారు। హర్మన్ప్రీత్ కౌర్ వర్సెస్ జమైమా మధ్య పర్వాలేదు అన్నంత పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది, కానీ 167 స్కోర్ ఉన్నప్పుడు తను కూడా అవుట్ అవడం జరిగింది। ఎవరు? హర్మన్ప్రీత్ కౌర్ క్లోజ్ టు 41 రన్స్ అయితే చేసి అవుట్ అయింది। మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది, మంచిగా 250 350 చేసే అవకాశం ఉండింది,
సో 34th ఓవర్లోనే 200 మార్క్ రీచ్ అయింది. కానీ 44 రన్స్ చేసి మంచి ఊపులో ఉన్నటువంటి జమైమా రోడ్రిగ్స్ని కూడా సుగంధిక కుమారి అవుట్ చేయడం జరిగింది. పార్ట్నర్షిప్స్ కూడా ఎక్కడా కూడా బిల్డ్ అవ్వలేదు. రిచా ఘోష్ త్వరగానే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఫస్ట్ రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత, రిచా ఘోష్ 8 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే జమైమా రోడ్రిగ్స్ 44 రన్స్కి అవుట్ అయింది. కానీ 340+ రన్స్ స్కోర్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ 49 ఓవర్స్లో 327 మాత్రమే స్కోరు. 10 రన్స్ పర్ ఓవర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా 337 రావాలి న్యాయంగా మాట్లాడితే. కానీ లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో అమన్జోత్ కౌర్ 3 బౌండరీలు కొట్టింది. ఆ 3 బౌండరీలు ఎంత ఇంపాక్ట్ చూపించిందో నేటి విజయంలో కీలక పాత్రగా తెలుస్తుంది ఎంటైర్ టీమ్కి. సో దానివల్ల 341 రన్స్ ఉన్నప్పుడు అమన్జోత్ అవుట్ అయిన తర్వాత క్రాంతి గౌడ్ డెబ్యూ చేసింది నేటి మ్యాచ్లో. సో క్రాంతి గౌడ్ వచ్చిన తర్వాత 5th బాల్కి వైడ్ వచ్చిన తర్వాత లాస్ట్ బాల్కి డాట్ బాల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ట్రా బాల్ ఏదైతే ఉందో అది దానికైతే రన్ అయితే రాలేదు. 18 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. సుగంధిక కుమారికి 2 వికెట్లు, మల్కి మదారాకి 2 వికెట్లు, తర్వాత ఇనుక రణవీర 1 వికెట్, నెక్స్ట్ దేవిని హంగాకి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య చేతును ఆరంభించిన శ్రీలంకకి బ్యాట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్లో 3 బాల్స్ ఎదుర్కొని నెక్స్ట్ బాల్కి అవుట్ అయింది అశ్విని పెరేరా. ప్రతి మ్యాచ్లో 30-24 రన్స్ చేసేటువంటి అశ్విని పెరేరా ఈరోజు గోల్డెన్ డక్ వెనుదిరిగిన తర్వాత చమరి అట్టపట్టు కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. రిష్మి గుణరట్నే వీళ్ళిద్దరు కలిసి 68 రన్ పార్ట్నర్షిప్ చేశారు సెకండ్ వికెట్కి. తర్వాత 68+2 నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ వికెట్ తీశారో అమన్జోత్ కౌర్ తనకి 2వ ఓవర్ ఇచ్చిన తర్వాత మంచి వికెట్తో రెస్పాండ్ అయితే అవ్వడం జరిగింది. సో రిష్మి గుణరట్నే 36 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ క్యాచ్ డ్రాప్ చేసింది. వెనక్ సైడ్ నుంచి బౌండరీ కొట్టిన తర్వాత అది క్యాచ్ కొంచెం కష్టంగా మారినప్పటికీ ఇదేమైనా ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా రిచా ఘోష్కి మీదకి వస్తాయేమో అనుకుంటున్న టైంలో 50 చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ప్లాన్ చేసి చమరి అట్టపట్టని అవుట్ చేశారు. పార్ట్నర్షిప్ 50+ వచ్చిన పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశారు ఎప్పుడైతే చమరి అట్టపట్టు అవుట్ అయిందో. కానీ నిలక్షిత డిసిల్వా 48 రన్స్ చేసినప్పటికీ పార్ట్నర్షిప్స్ కొంపమొచ్చాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా బిల్డప్ అవ్వలేదు, అన్నీ 20-30 ఇలానే బిల్డ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 48.2 ఓవర్స్లో 245 రన్స్ అయితే స్కోర్ చేసి ఆల్అవుట్ అయితే అయ్యింది. కానీ లాస్ట్లో అనుష్క సంజీవని అండ్ సుగంధిక కుమారి కొంత పార్ట్నర్షిప్ చేసినప్పటికీ లేని రన్కి వెళ్ళి రన్అట్ అయితే అయ్యింది. ఫీల్డింగ్ ఈరోజు టీమిండియాది పాప్డప్ చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు శ్రీలంకతో ఒకటే ఒక మ్యాచ్ ఓడిపోయింది, మిగతా మ్యాచెస్ అన్నీ గెలిచింది. 4-1తో సిరీస్ అయితే కైవసం చేసుకొని ఫైనల్లో మంచి విజయాన్ని సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా స్మృతి మందనకి వరించగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎంటైర్ సిరీస్లో మొత్తంగా 15 వికెట్స్ అయితే తీసుకొని స్నేహరాణా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది వరల్డ్ కప్కి ప్రిపరేషన్గా జరిగిన సిరీస్ మాత్రమే. అయితే ఈ వరల్డ్ కప్కి ముందు ఈ ప్రిపరేషన్లో మనకి ఏం తెలిసింది అంటే మిడిల్ ఓవర్స్లో పార్ట్నర్షిప్స్ మంచిగా బిల్డ్ అవుతున్నాయి, పర్వాలేదు. ఓపెనింగ్ వికెట్స్గా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక మ్యాచ్లో అది తేలిపోయింది, కానీ మిగతా మ్యాచెస్లో ప్రతిదీ మంచిగానే వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ టీమిండియా మెరుగవ్వాలి ఖచ్చితంగా. క్యాచెస్ డ్రాప్ అవుతున్నాయి, రన్అట్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే అది మనము శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్లో చూసాం. టేలెండర్స్ని త్వరగా అవుట్ చేయలేకపోతున్నారు. సో అది కొంచెం మెరుగుపరచుకోవాలి. అండ్ ఈ ఎక్స్ట్రాస్ కూడా టీమిండియా ఎక్స్ట్రాస్ చాలా 16 అయితే ఇచ్చింది. శ్రీలంక 2 ఎక్స్ట్రాస్ ఎక్కువగా ఇచ్చినప్పటికీ వీళ్ళు 16 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. సో ఎక్స్ట్రాస్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, వైడ్స్ మీద కన్సిడరేషన్ చేయాలి. సో
సో వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్ జరిగింది, పర్వాలేదు. హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఒప్పుకుంది. సో చెమరి అట్టపాటు మ్యాచ్ అనంతరం మాట్లాడడం మేము మిస్టేక్ చేసామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా సిరీస్ అయితే ముగించబడింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మిస్టేక్స్ నుంచి కరెక్షన్ చేసుకుంటుందని అయితే ఆశిద్దాం. అండ్ టీమిండియా ఓపెనింగ్ డిపార్ట్మెంట్ అయితే మారకూడదు వరల్డ్ కప్లో అని అయితే కోరుకుందాం. ఎలాగైతే ఒకప్పుడు మనకి రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ పార్ట్నర్షిప్ వచ్చేదో, ఇప్పుడు స్మృతి మందన, ప్రతీక్ రావల్ పార్ట్నర్షిప్ అలాంటి విధంగా తయారైంది. గుడ్ సైన్ ఫర్ టీమిండియా. షెఫాలి వర్మతో మనం కన్సిడరేషన్ చేయలేం, అది T20లో చేస్తే మాత్రం ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.